ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు గాయపడ్డ ఘటన గురువారం సాయంత్రం పెద్దపల్లి మండలం అందుగులపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అప్పన్నపేట అందుగులపల్లి గ్రామాల మధ్య రాజీవ్ రహదారిపై రోడ్డు మరమ్మతులు జరుగుతున్న క్రమంలో వన్వేలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు TS2 9326 కరీంనగర్ నుండి గోదావరిఖనికి వస్తుండగా బస్సు డ్రైవర్ నాగేందర్ అతివేగంగా అజాగ్రత్తగా సెల్ఫోన్లో మాట్లాడుతూ అందుగులపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న మట్టి లారీని ఢీకొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కండక్టర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో హుటాహుటిన క్షతగాత్రులను 108 వాహనం, అంబులెన్స్లలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఈవినింగ్ ఇందాకనే 6 గంటల ప్రాంతంలో కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్నటువంటి బస్సు అట్లాగే ఎదురుగా వస్తున్నటువంటి లారీ మన అప్పన్నపేట తర్వాత అంటే పెద్దపల్లి టువర్డ్స్ గోదావరిఖని వెళ్తుంటే అప్పన్నపేట దాటిన తర్వాత మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్ వర్క్ నడుస్తుంది, సింగిల్ వే నడుస్తుంది. దానివల్ల ఎదురుగా వచ్చేటువంటి లారీ ఈ బస్సు ఎదురుగా కొంచెం చీకటి కనబడకపోవడం వల్ల ఎదురుగా గుద్దుకోవడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా మా ఎస్ఐ గారు, మా సిఐ గారు వెళ్ళి అందులో ఉన్న గాయపడాలందరినీ పెద్దపల్లి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కూడా చూడడం జరిగింది. ఆ హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరికి కూడా అంటే ప్రాణ ప్రమాదం ఏం లేదు. కాకపోతే చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ కానీ వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏం టెన్షన్ లేదు. చట్ట రీతి ఏదైనా ఉంటే ఏం జరిగిందో తెలుసుకొని పూర్తిగా చర్య తీసుకుంటాం. అదే ఏదైనా కూడా ఇన్వెస్టిగేషన్లో వాస్తవం ఎట్లుంటే అట్లా దాని ప్రకారం చర్య తీసుకుంటాం. ఇక్కడికి 23 మంది దాకా వచ్చారు. హాస్పిటల్కు ఉన్నారు, అందరు ఉన్నారు. 23 మంది దాకా వచ్చారు. 23 మందిలో కూడా 50% చిన్న చిన్న గాయాలే. 50% వరకు అంటే 8 నుంచి 9 మంది మాత్రం చిన్న చిన్న ఫ్రాక్చర్స్, చిన్న చిన్న కుట్లు పడేంత పరిస్థితి ఉంది తప్ప ఎవరి ప్రాణం కూడా ప్రమాదం ఏం లేదు. బస్సు అటు మన డివైడ్ పొంటి పోతుంది. లారీ ఆడ ఎదురు వచ్చాడు. ఈ డ్రైవర్ కూడా కొద్దిగా కండిషన్ లేడు. నేను ముంగటిన కూర్చున్నా అయింది. ఘోరంగా కూర్చునికి ఇంతమంది పరిచయం చేసిండు. ఎవరు లారీ ఉంది బాగా తప్పు ఉంది, బస్సు ఉంది కూడా తప్పు ఉంది. బస్సు వాడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఇటు ముంగట కూర్చున్న ఆడతో మాట్లాడుకుంటాడు. కొంచెం గుడి దాటి కూడా నేను ముందు సీటు కాక మళ్ళీ ఒక సీట్లో కూర్చున్నా. నా పేరు కొయ్య సంపత్. నా ఇంటికి ఒక తెలియపడానికి దగ్గర దండం పెడుతున్నా, నెంబర్ లేదు. మా వాళ్ళు ఎవరైనా రావాలి. వయసు ఎంత? వయసు 42 రాకుంటుంది. మీ కాన్ముక్త మా వాళ్ళు చెప్పారా కొద్దిగా చెప్తాను. నెంబర్ లేదు. అబ్బా బాగా జరిగింది. బస్సులు ఎట్లా జరిగింది అసలు? ఇగో ఇక్కడ కుట్లు పడ్డాయి. బస్సు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? యాక్సిడెంట్ మన డివైడర్ కొంటే బస్సు పోతాను. డివైడర్కి వెళ్ళి లారీడు డివైడర్కి వెళ్ళి వస్తాను. ఆ డివైడర్కి వెళ్ళి రాగా ఈ బస్ డ్రైవర్ కూడా ఇటు పక్క బండి కూర్చున్నా అతను మాట్లాడతాను. నేను ముందు కూర్చున్నా. డైరెక్ట్ పోయి గుద్దిండు. లారీ గుద్దిండా? లారీ వచ్చేది, బస్ వచ్చేది గుద్దింది. కానీ మమ్మల్ని చంపాడు అందరినీ. ఫోన్ మాట్లాడతాను. బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడతాను. ఫోన్లో మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడుకుని డ్రైవింగ్ ఎత్తాడు. అప్పన్నపేట దగ్గర బస్సు, ఆర్టీసీ బస్సు, అదేవిధంగా లారీ ఎదురెదురుగా గుద్దుకోవడంతో దాదాపు 29 మందికి కొంత పాక్షికంగా, ఒక 3 కొంత ఎక్కువ డ్యామేజ్ కావడం జరిగింది. మరి వారికి సంబంధించి ఒక 2 తల్లి కూతుళ్ళు హైదరాబాద్ కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. సింగరేణి కార్డు ఉంది వాళ్ళకు. తర్వాత సింగరేణి కార్డు ఉంది కాబట్టి మేము అక్కడ వైద్యం తీసుకుంటామని చెప్పి
వెళ్ళడం జరిగింది. మిగతా నలుగురికి ఆర్తో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అది కూడా పెద్ద మేజర్ ఫ్రాక్చర్స్ ఏం కావు. మరి వాళ్ళకి సంబంధించి కూడా ఈ సూపరింటెండెంట్ శ్రీధర్ గారు ఒక 2 డేస్లో వాపు తగ్గిన తర్వాత మెడికల్ పరంగా సైంటిఫిక్గా వాళ్ళకు ఆపరేషన్ చేసి ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఆ నలుగురిని కూడా ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా నేను కూడా కొంతమంది చూడడం జరిగింది. చిన్నగా లైట్గా దెబ్బ జరిగింది. కొంతమంది హాస్పిటల్ కూడా ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని మైనర్ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. సరే ఏదున్నా కూడా మన హాస్పిటల్కి సంబంధించి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 30 మంది సిబ్బంది ఉన్నారు. ఇక్కడ నర్సులతో కలుపుకుంటే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మాకు హాస్పిటల్లో అన్ని రకాల వైద్యం అందించడం కోసం ఇక్కడ మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరికీ వైద్యం అందించేటువంటి ఏర్పాటు సూపరింటెండెంట్ గారు డాక్టర్లను పెట్టుకొని పర్యవేక్షిస్తూ ఉన్నారు. 100% ఎవరికి ఏ పేషెంట్ కానీ ఎవరికి ఇబ్బంది రాకపోతే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే వాచ్ చేయడం జరుగుతూ ఉంది. పెద్ద ప్రమాదకరమైనటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏం లేవు. కాబట్టి అందరికీ కూడా న్యాయం అయితే అందరూ కూడా బాగానే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.